ఆశీర్వాదాల కోసం యాకోబు చేయని ప్రయత్నం లేదు. తన యొక్క జ్ఞానముతో తండ్రిని మోసం చేసి అన్నని మోసం చేసి ఆశీర్వదించబడదాం అనుకున్నాడు, కానీ ఆశీర్వదించబడలా. అక్కడి నుంచి పద్మనారాము వెళ్ళి తన మామ అయిన లాభాల దగ్గర 20 సంవత్సరాలు దాసత్వం చేశాడు, కష్టపడ్డాడు, కానీ దీవించబడలేదు. ఇక చివరికి దేవుణ్ణి అడుగుతున్నాడు. ఎపోకు రేవులో యాకోబు ఒక్కడే ఆ రాత్రి దేవునితో ప్రార్థిస్తున్నాడు, నీవు నన్ను ఆశీర్వదించితేనే కానీ నిన్ను నేను పనినని. ప్రియా దేవుని బిడ్డలారా, ఈరోజు నువ్వు ప్రయాసపడుతున్నావు, కష్టపడుతున్నావు, శ్రమ పడుతున్నావు, కానీ నీ శ్రమకు తగిన ప్రతిఫలము నీకు రావటం లేదా? నీకున్న జ్ఞానము, తెలివితేటలో సామర్థ్యమంతా ఖర్చు పెట్టి నువ్వు ప్రయాసపడుతున్నావు, కానీ నువ్వు దీవించబడటం లేదా? ప్రియులారా, నువ్వు అనుకుంటేనో, నువ్వు కోరుకుంటేనో, నువ్వు ప్రయాసపడితేనో వచ్చేది కాదు. దేవుడిచ్చే ఆశీర్వాదము దేవుడివ్వాలి నీకు. అందుకని యాకోబు ప్రయాసపడ్డాడు, జ్ఞానమంతా ఉపయోగించాడు, తెలివితేటలు ఉపయోగించాడు, కానీ దీవించబడలేదు. చివరికి ఆశీర్వాదం అనేది దేవుడు ఇవ్వాలనుకున్నాడు, దేవుణ్ణి అడిగాడు, దేవుడు యాకోబుని ఆశీర్వదించాడు. నువ్వు కూడా దేవుణ్ణి అడుగుతావా? దేవుడిని అడిగిన వారికి ఆయన ధారాళముగా ఇచ్చే దేవుడై ఉన్నాడు.